ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది, మోసపోయినామని అర్థమైంది. మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను. ఇక బయటికి చెప్పుకోలేరు ఇమ్మీడియట్గా, కానీ కొద్దిగా టైం పడుతుంది, కానీ బాధపడతాను. కానీ ఇది మంచిదే, మనకు ఇది ఖచ్చితంగా మన మంచికే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి. అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది. ఇది వాస్తవం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే, టంగు టింగ్ అనుకుంటా మంచిగా రైతు బంధు పడుతుండే. మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా, అందుకేమనుకున్నాడు, టకీ టకీ అని మొదలుపెట్టి పడా టకీ టకీ పడుతున్నాయి. రైతు బంధు టకీ టకీ, రుణమాఫీ జరిగిందా టకీ టకీ, కళ్యాణ లక్ష్మి పడుతుందా టకీ టకీ, ఒక్కటన్నా ఏదన్నా టకీ టకీ ఒక్క కాడ మాత్రం పడుతుంది. ఎక్కడ? ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీమని. ఇటుకెళ్ళి సంచులు మోయాలి, ఢిల్లీలో ముఠ చెప్పాలి, పదవి కాపాడుకోవాలి. గంతే కదా, ఒక్కటే ఉన్నది టకీ టకీ.